ఏవండి 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 వస్తున్నా ఏవండి ఇంత ఉదయాన్నే పిలుస్తున్నావు, ఏం కావాలమ్మా? ఇదిగోండి 10 రూపాయలు. నిన్న మీ దగ్గర సామాన్లు కొన్నాను, నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, ఇద్దామని వచ్చాను. ఇది ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రం మీ దగ్గర సామాన్లు కొన్నాను. 100 రూపాయలు నేను మీకు ఇచ్చాను, 70 రూపాయల సామాన్లు మాత్రమే కొన్నాను. పొరపాటున నాకు 40 రూపాయలు ఇచ్చేశారు, నాకు ఇవ్వాల్సింది 30 రూపాయలు చాలా మాత్రమే. ఆశ్చర్యంగా ఉందమ్మా. అమ్మా, నిన్న వస్తువులు కొన్నప్పుడు 5 రూపాయల కోసం బేరమాడారు కదా మీరు? బేరమాడే హక్కు నాకుంది, కానీ ఒప్పుకున్న ధర కన్నా తక్కువ చెల్లించడం పాపం. అందుకే నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను, కానీ మీరు షాప్ మూసేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సింహాచలం నుంచి వచ్చానండి. 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి 10 రూపాయలు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చారా? చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అవునండి, నా మనసుకు మనశ్శాంతి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే ఇలానే చేయాలి. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఆయన మాకు ఒక మాట నేర్పించారు: ఇతరుల సొత్తు మనకు 1 రూపాయి కూడా వద్దు. మనిషి చూడకపోయినా నా మనస్సాక్షికి తెలుస్తుంది, దేవుడు ఎప్పుడైనా అడగొచ్చు. ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. ఉంటానండి. సార్ రవి గారు, నిన్న మీ దగ్గర సరుకులు కొన్నప్పుడు 300 రూపాయలు ఎక్కువ తీసుకున్నాను, ఇదిగోండి మీ డబ్బులు. ఎంత ఉదయాన్నే ఎందుకండి? తర్వాత ఇచ్చినా పర్లేదు కదా. మీకు బాకీ ఉన్న విషయం మీకు తెలియదు కదండి. ఈ లోపునే నేను చనిపోతే ఆ దేవుడు నన్ను అడిగితే ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. ఉంటానండి. ఇదిగోరా రవి, తీసుకోరా. వెళ్ళి నీ అప్పులన్నీ తీర్చుకొని మిగతాది వ్యాపారానికి వాడుకో, సరేనా? నువ్వు కొంచెం కుదుట పడ్డాక నాకు ఇవ్వు. థ్యాంక్ యూ రా. చెప్పడం మర్చిపోయాను, అసలు ఈ డబ్బులు ఇచ్చిన విషయం మీ చెల్లమ్మకు తెలీదు. అలాగే ఇక్కడికి నేను వచ్చిన విషయం కూడా ఎవ్వరికి తెలీదు. నువ్వు కూడా ఎవరికి చెప్పద్దు, సరేనా? బాయ్ రా, గుడ్ లక్, జాగ్రత్త. రాంబాబు గారికి యాక్సిడెంటా? లారీ గుద్దిసిందా? స్పాట్లోనే చనిపోయాడంట్రా. సారీ రా, సారీ. సారీ రా, సారీ. హలో, మళ్ళీ ఇప్పుడు రాంబాబు వాళ్ళు ఉండేవారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారో ఏమని నీకు తెలుసా? ఇప్పుడు అక్కడ లేరా? అప్పులైపోయి ఇల్లు అమ్మేశారా? ఇప్పుడు ఎక్కడున్నారు? అమ్మా శాంతి గారు, శాంతి గారు. వస్తున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఇది నీ భర్త కష్టార్జితం, అంటే నీది నీ పిల్లలది. చనిపోయే ముందు నీ భర్త నాకు 5 లక్షలు అప్పిచ్చాడు, అది నేను తీర్చలేకపోయాను. ఇప్పుడు నా మనసుకు మనశ్శాంతి, నా మనసు తేలికైంది. నన్ను క్షమించండి, క్షమించండి.
ఇప్పుడు నా పిల్లలకి ఏ పాపం రాదు, ఏ శిక్ష రాదు. సారీరా, క్షమించు. ఇప్పుడు నా పిల్లలకి ఏ పాపం రాదు. దేవుడు న్యాయం ఆలస్యంగా చేస్తాడేమో గాని తప్పకుండా చేస్తాడు. బాధ్యత, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం ఇవి మనిషిని దేవుడికి దగ్గరగా తీసుకువెళ్తాయి. మీ రవి బొద్దూరి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ప్రేమ ఎలాగే నాకు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి. నేను మీ రవి బొద్దూరి. థ్యాంక్ యూ.